హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైటర్ మీడియా. సో, చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎవరైతే ఎన్ఆర్ఐలు చేస్తారు అనేది ఉందో, దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది మిస్ అవుతోంది. ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఎవరైతే ఇక్కడి నుంచి ఫ్యూచర్‌లో యూఎస్‌కెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటారో, వాళ్ళు కూడా ఇక్కడున్న ఆస్తులను లిక్విడేట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మరి అలాంటి టైంలో ఇప్పుడున్న స్టాక్ మార్కెట్సో, లేదంటే ఎలాంటి ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది బెటర్ ఉంటుంది? దట్టు ఇప్పుడు కాస్త సంక్షోభంలో ఉన్న మార్కెట్. మరి ఇలాంటి విషయాల గురించి ఒక అవగాహన అనేది తీసుకుందాం. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఈబీ5 ఎక్స్‌పర్ట్, అలాగే ఇమిగ్రేషన్ లాయర్, హైకోర్టు అడ్వకేట్ అయిన ఆచ్య మల్లా సార్. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎవరైతే యూఎస్‌లో సెటిల్ అవుదాం అనుకుంటున్న పర్సన్స్ ఉంటారో, వాళ్ళు ఇక్కడ ఆస్తులను కూడా లిక్విడేట్ చేసుకొని ఎళ్ళాల. కానీ అవి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఒక క్లారిటీ లేని సిట్యుయేషన్ రైట్ నౌ నడుస్తా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఇంకొకటి, ఫారెన్‌లో ఆల్రెడీ సెటిల్ అవుతున్న వాళ్ళు కూడా ఎంతో కొంత అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళకి కూడా క్లారిటీ మిస్ అవుతుంది. మరి దాని గురించి మీరేమంటారు? మనకి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో లైక్ తెలంగాణ, ఆంధ్రాలో చూస్తే మన వాళ్ళు ఎవరైతే యూఎస్ ఎళ్ళి సెటిల్ ఉన్నారో లేదా సెటిల్ అవ్వాలి అనుకున్న ఆళ్ళకి సో మేజర్ ఇష్యూ ఉందన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ యూఎస్ ఎళ్ళి సెటిల్ అయిన ఆళ్ళకి వాళ్ళకి ఏమైంది అంటే వాళ్ళు తీసుకొచ్చి కొంత మనీ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్లేషన్ వల్ల గానీ, లేకపోతే డాలర్ టు రూపీ కన్వర్షన్ వల్ల గానీ, ఇక్కడ బాగా ప్రైజెస్ ఏవైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో అది డబల్, త్రిబుల్ లేకపోతే ఒక 10 టైమ్స్ లేకపోతే 100 టైమ్స్ వాళ్ళ మనీ అనేది ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో అవ్వటం జరిగింది. అయితే ఎన్ఆర్ఐస్ అందరికీ ఉన్న మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే రీపాట్రియేషన్. అంటే డబ్బుల్ని ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలనుకోండి వాళ్ళకి యూఎస్‌కి, అది పెద్ద కన్‌స్ట్రెయిన్‌గా మారింది. ఎందుకు మారింది అంటే సో రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇండియాలో మార్కెట్ వాల్యూ అంటే ప్రైవేట్ మార్కెట్ వాల్యూ ఒక వాల్యూ ఉంటది. లైక్ లెట్స్ సే 1 క్రోర్ ఉందనుకోండి. గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి జస్ట్ ఒక 40 లాక్స్ మాత్రమే ఉంటది. సో దానివల్ల ఏమవుతుంది అంటే వైట్ ఈస్ టు బ్లాక్ అనే కాంబినేషన్ ఒకటి అక్కడ ఒక ఇష్యూ వస్తుంది. ఇంకో ఇష్యూ ఏంటి అంటే లిక్విడిటీ. అంటే ఇప్పుడు లిక్విడేట్ చేయాలి అంటే మార్కెట్ కూడా అప్రోప్రియేట్ టైం ఉండాలి. లైక్ లెట్స్ సే మనమే లిక్విడిటీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కరెంట్ తెలంగాణలో మన హైదరాబాద్ తీసుకోండి క్యాపిటల్, అలానే ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి తీసుకోండి, లేకపోతే వైజాగ్ అయినా తీసుకోండి. ఎక్కడ చూసుకున్నా మార్కెట్ అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా స్తబ్దిగా కొంచెం డౌన్‌లో ఉంది. డౌన్ అంటే ఏంటంటే రేట్‌లో తగ్గిపోయినాయని కాదు. బట్ లిక్విడిటీ అనేది అంత ఈజీగా లేదు. సో మేజర్‌గా ఏమవుతుందంటే యూఎస్‌లో ఎవరైతే సెటిల్ అయిపోయి ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ సెకండ్ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లలు గానీ, వాళ్ళు గానీ, వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఇక్కడికొచ్చి వాళ్ళేదో సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పుట్టి, అక్కడ పెరిగిన పరిస్థితి పరంగా వాళ్ళు అక్కడే ప్రిఫర్ చేయొచ్చు. సో వాళ్ళు దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దేర్ ప్రాపర్టీస్ అయ్యి ఉండొచ్చు. సో మరి అప్పుడు వాళ్ళకి మేజర్ ఛాలెంజ్ కదా! అలాగే చాలామంది యూఎస్ వెళ్ళి ఇల్లులు కొన్నారు. కాకపోతే వాళ్ళకి ఇమిగ్రేషన్ పరంగా ఒక స్టెబిలిటీ లేదు. అంటే ఏంటంటే వాళ్ళు ఇల్లయితే కొన్నారు గానీ, వాళ్ళక్కడ ఇమిగ్రేషన్ పరంగా ఒక గ్రీన్ కార్డ్ లాంటిదో, లేకపోతే వ్యాలిడ్ ఒక స్టేటస్ మనం ఇక్కడ ఉంటాము, ఎప్పటికి మనం ఇక్కడే సెటిల్ అవుతామనే క్లారిటీ లేదు. సో చాలామంది ఏంటంటే ముందు అసలు మనం సెటిల్ అవ్వాలి అంటే ఒక ఇల్లు కొనుక్కుంటే బెస్ట్ అని చెప్పి అక్కడ కొనుక్కున్నారు. ఇప్పుడు నేను చెప్పే యూజువల్‌గా నేను ఎప్పుడు మాట్లాడే ఈబీ5 వీసాలో కూడా మేజర్ కన్‌స్ట్రెయిన్ ఏంటి అంటే మనీని లిక్విడేట్ చేయగలగాలి. ఆల్రెడీ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి వాళ్ళేంటంటే ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళేంటంటే ఆ ప్రాపర్టీని యూఎస్‌లో లిక్విడేట్ చేయటం కానీ, లేకపోతే దాని మీద క్రెడిట్ తీసుకుంటం గానీ, లేకపోతే వీళ్ళ ఎర్నింగ్స్ ఉంటాయి గదా! కొంత ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో సేవింగ్స్ అవి వాడుకుంటాం గానీ, అలానే మనం ఒక $800,000లో ఒక $300,000 వరకు లోన్ ఇప్పియటం జరుగుతుంది గదా! అది గాని అడ్వాంటేజ్ తీసుకొని ఈబీ5 ఫైల్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఇండియా నుంచి తీసుకెళ్ళే వాళ్ళు ఏమవుతుంది అంటే మార్కెట్ కొంచెం కన్‌స్ట్రెయిన్‌గా ఉండటం వల్ల హైదరాబాద్ అవనండి, మనకి విజయవాడ సరౌండింగ్స్ లేదా గుంటూరు, అమరావతి లేదా వైజాగ్ సరౌండింగ్స్ ఇలా ఈ ఏరియాస్‌లో ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు కంపారిటివ్‌లీ లోవర్ ప్రైస్‌కి వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముకునే సిట్యుయేషన్ ఉంది. ఎందుకు అంటే 2027 వరకు మాత్రమే ఈ ఈబీ5 లా అనేది ఉంది. సో 2026 సెప్టెంబర్ లోపల ఎవరైతే ఫైల్ చేస్తారో దే ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ బికాస్ దేర్ వీసా విల్ బి ప్రాసెస్డ్ అప్ టు 2027 అనమాట. సో ఈ ఉన్న అడ్వాంటేజ్‌ని వాళ్ళు వాడుకోవాలి అంటే ఉన్న సిట్యుయేషన్‌లో ఎలా ఒకలాగా లిక్విడ్ చేసుకొని మనం బయటపడిపోదామని ఆలోచిస్తున్నారు ఎక్కువ మంది. సో రీపాట్రియేషన్ పరంగా కూడా చాలామంది ఆలోచిస్తుంది ఏంటంటే ఏంటి మనకి అసలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం వర్తా కాదా? సో ఇప్పుడు ట్రంప్ వచ్చాక
ఎన్ఆర్ఐ మేజర్ పార్ట్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ మనం రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే మనకి బిజినెస్ పీపుల్, డాక్టర్స్, లేకపోతే అదర్ ఆంటర్ప్రెన్యూర్స్ అవనండి, వీళ్ళందరూ కాకుండా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే. అంటే గిఫ్ట్ సిటీ అని కూడా ఒకటి వింటూ ఉన్నాను ఈ మధ్యన, అలాంటిది పెట్టారు గుజరాత్లో. అలాగే ఎన్ఆర్ఎస్ కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడింగ్ ఉంది. అవును. సో ఎన్ఆర్ఐస్కి కూడా ఎప్పుడు పాలసీల్లో కూడా బడ్జెట్ పరంగా అవనండి, పాలసీ పరంగా అవనండి, సో టీడీఎస్ఎల్ పరంగా అవనండి, ఎప్పుడు ఏదో ఒక ఎగ్జెంప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో ఎందుకంటే మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి. ట్రంప్ వచ్చాక డిఫరెంట్ పాలసీ చేంజెస్ వల్ల ఏమవుతుంది, అందరూ భయపడుతున్నారు. అంటే ముందు మేమే స్టేబుల్గా లేము, లైక్ లెట్స్ సే నెక్స్ట్ 3 to 5 yearsలో మేమే మళ్ళీ ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, యుఎస్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే అక్కడ ఎర్నింగ్స్ని సేవ్ చేసుకోవాలా, మా ఇమిగ్రేషన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడుకోవాలా, లేకపోతే వాడుకోవాలన్నా కొంచెం అటు ఇటు కాకుండా సేవింగ్స్ వల్ల డెఫిషియట్లో ఉండటం వల్ల మళ్ళీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు అందరూ. దానివల్ల చాలా మటుకి మనకి మనీ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా ఏంటంటే టెంపరీగా ఆగిపోయింది. ఆగిపోవటం వల్ల కూడా మనీ రొటేషన్ అనేది బీభత్సంగా లేదు. ఓన్లీ ఏంటంటే బాగా ఎక్సెస్ మనీ ఉండి కన్ఫామ్గా స్టేబుల్గా ఏంటంటే నాకు క్లారిటీ ఉంది ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళే మోస్ట్లీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది హైదరాబాద్ అవనండి, లేకపోతే అమరావతి, విజయవాడ, వైజాగ్ అవనండి, ఎక్కడైనా. సో అన్ని చోట్ల ఒకేలాగా ఉంది మార్కెట్. సో దీన్ని మనం ఎలా చూడాలి అంటే EB5 లిక్విడేషన్ పరంగా కూడా ఎవరైతే నిజంగా ఇబ్బంది పడుతున్నారో, లైక్ ఏంటంటే మా దగ్గర ఫుల్ సోర్స్ ఆఫ్ మనీ లేదు, బట్ ఏంటంటే EB5 ఒక్కటే మాకున్న ఆప్షన్ ఇప్పుడు, బట్ ఏంటంటే మా ప్రాపర్టీస్ ఉన్నాయి, మాకు లిక్విడేట్ చేయడం కొంచెం ప్రాబ్లం అవుతున్న వాళ్ళు కొంచెం తక్కువలోనే అమ్ముకుంటున్నారు కంపారిటివ్లీ. అంటే ఏంటంటే ఇప్పుడు అంత ఫ్లో లేదు కాబట్టి. అలానే నేనేం అడ్వైస్ చేస్తానంటే అందరికీ, మేక్ షూర్ యూ యూటిలైజ్ ద $300,000 ఆప్షన్ దట్ వీఆర్ ప్రొవైడింగ్. ఎలా? సో $300,000 ఏంటి అంటే లోన్ లాగా ఇస్తాం జరుగుతుంది. ఎవరైతే $800,000లో $500,000 అంటే లైక్ లెట్స్ సే ఒక $200,000 వాళ్ళ సేవింగ్స్ అవనండి, లేకపోతే ఇంకో $200,000 వాళ్ళ పార్ట్నర్ సేవింగ్ అవనండి, అలానే ఒక $200,000 వాళ్ళు కనుక ఇండియా నుంచి లిక్విడేట్ చేసి తెచ్చుకోగలిగితే, ఎగ్జాంపుల్కి మిగతా డెఫిషియట్ ఏదైతే $300,000 వస్తుందో, అంటే లైక్ ఒక $800,000 to $900,000 అవుతుంది అనుకోండి ఖర్చులు అన్నీ కలిపి, దాంట్లో $300,000 అనేది మనము EB5కి వాళ్ళకి ఒక బ్రిడ్జ్ లోన్ లాగా ఇప్పించడం జరుగుతుంది. సో ఈ బ్రిడ్జ్ లోన్ ఏంటి అంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇమీడియట్గా కట్టాల్సిన అవసరం లేదు. దే కెన్ ఎక్స్టెండ్ అప్ టు 2 years అనమాట, ఆర్ మ్యాక్సిమం అప్ టు 3 years తర్వాత కట్టొచ్చు. వాళ్ళు కట్టచ్చు, స్టేజెస్లో కట్టచ్చు. అంటే ఇయర్లీ ఆర్ లైక్ వన్స్ ఇన్ ఇయర్ కట్టుకోవచ్చు, ఆర్ ఇంకా ఎక్స్టెండ్ అప్ టు 2 years ఆర్ 3 years కూడా కట్టుకోవచ్చు. వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఎందుకు అంటే మనకి ఒక్కసారి $800,000 మనం ఇన్వెస్ట్ చేసామని చూపించాకే మనకి ఏవైతే వర్క్ పర్మిట్స్, కండిషనల్ గ్రీన్ కార్డ్స్, అలానే పర్మనెంట్ గ్రీన్ కార్డ్ రావడానికి మనకి టైం ఉంటుంది కదా. సో ఈ టైం లోపల మనం ఏంటంటే రీపేయింగ్ అనేది సిస్టమేటిక్గా మనం రీపేయింగ్ చూపించుకోగలిగితే మన గ్రీన్ కార్డ్ అంటే పర్మనెంట్ గ్రీన్ కార్డ్ ఫైల్ చేసినప్పుడు, అంటే రివోకేషన్ ఆఫ్ ద కండిషన్స్ ఇన్ కండిషనల్ గ్రీన్ కార్డ్ ఫైల్ చేసినప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇబ్బంది లేనప్పుడు ఈ ఆప్షన్ యూటిలైజ్ చేసుకొని దే కెన్ ఫుల్ఫిల్ దేర్ పర్పస్. వండర్ఫుల్ సార్. అండ్ చాలా మందికి నిజంగా ఈ ఆప్షన్ ఉందని తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉండొచ్చు బహుశా. అంటే వాళ్ళ ఆశలు ఉన్నప్పటికీ కూడా యూజ్ చేసుకోలేకపోతున్నాం, ఇంకొక బాధ ఉంటుంది ఇంకో పక్క. సో నిజంగా ఇది వాళ్ళందరికీ కూడా ఒక మంచి వరం లాగా అని చెప్పొచ్చు, ఒక బూన్ లాగా. సో మరి విన్నారు కదండి చాలా క్లియర్గా. ఇన్ కేస్ మీకు ఖర్చులు ఇవన్నీ ఓవరాల్ లెక్కేసుకున్నా సరే ఒక $300,000 ఏదైతే బ్రిడ్జ్ లోన్కి ఇక్కడ లభిస్తుందో అది డెఫినెట్లీ ఒక పెద్ద ఒక అడ్వాంటేజ్ లాగే చెప్పొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి వివరాలు కావాల్సిన సరే మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. అలాగే EB5తో పాటుగా ఇంకా ఎటువంటి డౌట్స్ అనేవి మీకు ఉన్నాయి, వీసా పరంగా ఉండొచ్చు, లోన్స్ పరంగా ఉండొచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి ఉండొచ్చు, ఇవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటి మీద మేము క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తామండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.